హాయ్, ఒక్కసారి ఊహించుకోండి. మీరు వాడుతున్న ఫోన్, మీ దగ్గరున్న ల్యాప్టాప్, మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీ, మీరు ముచ్చటగా ఇటీవల కొనుక్కున్న ఎలక్ట్రిక్ కారు, ఇవన్నీ లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అంటే మీరు కొనకుండా వాటికి దూరంగా ఉండటం కాదు, ఇలాంటి హై ఎండ్ ఎలక్ట్రికల్ డివైజెస్ మార్కెట్లోనే లేకపోతే, అసలు ఆ ప్రొడక్షనే ఆగిపోతే, ఆ ఊహ ఎంతో భయంకరంగా ఉంటుంది కదా. 21st సెంచరీలో, అది కూడా సోషల్ మీడియా యుగంలో, ఇలాంటివి లేని రోజు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది. వీటికి మనం ఆ స్థాయిలో అడిక్ట్ అయిపోయాం. ఇవి మాత్రమే కాదు, మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే మరెన్నో ప్రోడక్ట్స్ మార్కెట్లో లేని రోజు వస్తుందో రాదో తెలియదు. కానీ ఇలాంటి వస్తువుల తయారీకి అవసరమైన కొన్ని పదార్థాల కోసం మాత్రం ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరగచ్చు. ఇంతకీ ఏంటా పదార్థాలు, అవి ఎక్కడున్నాయి, వాటిపై ఆధిపత్యం ఎవరికుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో. ప్రపంచంలోనే నెంబర్ 1, నెంబర్ 2 ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఏంటి అని ఎవరినైనా అడిగితే టక్కున చెప్పే సమాధానం అమెరికా, చైనా. గ్లోబల్ సూపర్ పవర్స్గా ఈ రెండు ప్రస్తుతానికి టాప్ పొజిషన్లో ఉన్నాయి. అయితే చాలా విషయాల్లో అమెరికా చైనాను బీట్ చేసింది. కానీ ఒకే ఒక్క అంశంలో మాత్రం అమెరికాకు చైనా ఇప్పటికీ చుక్కలు చూపిస్తూనే ఉంది. అదే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి ఫైటర్ జెట్స్ వరకు వేటిని తయారు చేయాలన్నా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉండాల్సిందే. చిన్నప్పుడు సైన్స్ పుస్తకంలో మనందరం చదువుకున్న పీరియాడిక్ టేబుల్ గుర్తుంది కదా. అందులో టేబుల్ అడుగు భాగంలో విడిగా ఉన్న 2 వరుసల్లో పైన ఉన్న 15 మూలకాలకు తోడు పైన హైలైట్ చేసిన 2 మూలకాలనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్గా పిలుస్తారు. ప్రత్యేకమైన ఈ 17 లోహాల సమూహమే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇవే అమెరికా లాంటి దేశానికి చెమటలు పట్టిస్తున్నాయి. ఏ దేశంలోకైనా చొచ్చుకొని వెళ్ళి యుద్ధాలు చేయగల శక్తి సామర్థ్యాలున్న అమెరికా రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో మాత్రం బేలచూపులు చూస్తోంది. దీనికి కారణం ఎవరో తెలుసా? వన్ అండ్ ఓన్లీ చైనా. ముడి చమురు ప్రపంచాన్ని నడిపిస్తుంది అన్నది పాత మాట. ఇప్పుడు ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నది మాత్రం రేర్ ఎర్త్ మెటల్స్ మాత్రమే. ప్రపంచంలోనే ఇవి ఎక్కువగా ఉన్న ఏకైక దేశం చైనా. అందుకే చైనా చెప్పిందే వేదం, పెట్టిందే రూలు అన్నట్లుగా మారిపోయింది. రేర్ ఎర్త్ మెటల్స్లో గుత్తాధిపత్యం మొత్తం చైనాదే. ది మిడిల్ ఈస్ట్ హ్యాస్ ఆయిల్, చైనా హ్యాస్ రేర్ ఎర్త్స్. కొన్ని దశాబ్దాల క్రితం చైనా నేత డెంగ్ సీవింగ్ చెప్పిన మాట ఇది. అంటే మిడిల్ ఈస్ట్లో ముడి చమురు ఉంటే చైనా దగ్గర రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని. చైనాకు ఉన్న ఈ ఒక్క అడ్వాంటేజే ప్రపంచం మొత్తం ఆ దేశం వైపు చూసేలా చేస్తున్నాయి. పేరులో రేర్ అని ఉంది కాబట్టి ఇవి భూమిలో అరుదుగా ఉంటాయని కాదు అర్థం. వీటిని గని నుంచి తీసి శుద్ధి చేసి వేరు చేయడం చాలా కష్టం, పైగా ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అయితే చైనా మాత్రం రేర్ ఎర్త్ మెటల్స్ను గుర్తించడం నుంచి శుద్ధి చేసే ప్రాసెస్ చేసి మార్కెట్లోకి తేవడం వరకు అన్ని దశల్లోనూ నెంబర్ 1గా ఉంది. చైనాలో మాత్రమే రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయా? ఇంకెక్కడా లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. మన దేశంలో కూడా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే 2025 డేటా ప్రకారం ప్రపంచంలో మొత్తం 90 మిలియన్ మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ నిల్వలున్నాయి. అత్యధికంగా చైనాలో 44 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అంటే మొత్తం నిల్వల్లో 48% అన్నమాట. ఇన్నర్ మంగోలియాలోని బయన్ ఓబో మైనింగ్ జిల్లా ప్రపంచంలోనే అతిపెద్ద రేర్ ఎర్త్ నిల్వగా చెబుతారు. ఇక 2వ స్థానంలో బ్రెజిల్ ఉంది. 21 మిలియన్ టన్నుల నిల్వలతో 23% బ్రెజిల్ సొంతం చేసుకుంది. ఇక 3వ స్థానంలో ఉన్నది మన దేశమే. మన దగ్గర 6.9 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. ప్రపంచ నిల్వలతో చూస్తే ఇది కేవలం 6% మాత్రమే. ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో వీటిని గుర్తించారు. అయితే చైనా స్థాయిలో వీటిని శుద్ధి చేయడం అన్నది మన వల్ల అయ్యే పని కాదు. ఆస్ట్రేలియా, రష్యా, వియత్నాం, అమెరికా, గ్రీన్లాండ్స్లో కూడా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నా చైనాతో పోల్చితే ఇవి నామ మాత్రమే. కేవలం నిల్వలు ఉంటే సరిపోదు, వాటి వల్ల ఉపయోగాలతో పాటు వాటిని ఎలా వాడాలో కూడా తెలిసి ఉండాలి. ఈ విషయంలో చైనా ముందు చూపు ముందు అమెరికా కూడా ఎందుకు పనికిరాదనే చెప్పాలి. రేర్ ఎర్త్ మెటల్స్తో భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో, అవి దేశాల ఆర్థిక వ్యవస్థలను ఎలా మలుపు తిప్పుతాయో 1991లోనే గుర్తించిన చైనా వీటిని స్ట్రాటజిక్ రీసోర్స్గా ప్రకటించింది. దీర్ఘకాలంలో వీటిపై తమ ఆధిపత్యం కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసింది. రేర్ ఎర్త్ మెటల్స్కు భారీ సబ్సిడీలతో పాటు ఎగుమతి రిబేట్స్ ప్రకటించింది. చైనా మోనోపలి కొనసాగించడానికి మరో ముఖ్య కారణం ప్రాసెసింగ్. కేవలం 48% నిల్వలు కలిగి ఉన్న 69% మైనింగ్, 90% రిఫైనింగ్, 98% మ్యాగ్నెట్ తయారీని నియంత్రిస్తుంది చైనా. ప్రాసెసింగ్లో ఆధిపత్యమే చైనా దగ్గరున్న అసలైన ఆయుధం. రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ మాటల్లో చెప్పుకునేంత ఈజీ కాదు. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుండే అమెరికా సైతం ఈ పని చేయలేకపోతోందంటే ఎంత క్లిష్టమైన ప్రక్రియో అర్థం చేసుకోండి. గనుల నుంచి తవ్వి తీసే పదార్థంలో 17 ఎలిమెంట్లు కలిసే ఉంటాయి.
వీటిని వేరు చేయడానికి 500 నుంచి 600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో యాసిడ్ బేక్ ప్రక్రియ చేపట్టాలి. 99.9% స్వచ్ఛత సాధించడానికి 10 నుంచి 15 స్టేజీల సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అవసరమవుతుంది. వెలికి తీయడం నుంచి వాటిని వాడకం మొదలు పెట్టే వరకు పర్యావరణ సమస్యలు చాలా ఎదురవుతాయి. రేడియో యాక్టివ్ వ్యర్థాలు, యాసిడ్ వేస్ట్, ఇలా ఆ పరిశ్రమల చుట్టూ ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. వీటన్నిటిని తట్టుకుని ప్రోడక్ట్ను మార్కెట్లోకి తీసుకురాగల నైపుణ్యాన్ని చైనా దశాబ్దాల క్రితమే అందిపుచ్చుకుంది. అందుకే అమెరికా సహా మరే దేశాన్ని దరిదాపుల్లోకి రానివ్వకుండా చేస్తోంది. ప్రపంచ మార్కెట్ను తన గుప్పిట్లో ఎలా పెట్టుకోవాలో చైనాకు తెలిసిన విద్యే. తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం మార్కెట్కు ఓవర్ సప్లై చేసి ధరలను కుప్పకూలుస్తూ ఉంటుంది. ధరలు తగ్గించడం వల్ల ఇతర దేశాల్లో ఉన్న చిన్న చిన్న గనులు మూతపడతాయి. ప్రైవేటు పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చైనా ఎంత రేటు చెబితే అంతే. ఎగుమతులను నియంత్రించేందుకు కొన్ని ఆంక్షలు కూడా అమల్లోకి తెచ్చింది. 5 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్పై ఆంక్షలు పెట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ 100% టారిఫ్లు విధించినా చైనా అదరలేదు, బెదరలేదు. చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు ట్రంప్ ఆస్ట్రేలియాకు దగ్గరవుతున్నారు. $8.5 బిలియన్ భారీ ఒప్పందంపై 2 దేశాలు సంతకాలు చేశాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే ఆస్ట్రేలియాలో 40 క్రిటికల్ మినరల్స్ను గుర్తించింది. వీటి ద్వారా చైనాకు చెక్ పెట్టాలనేది ట్రంప్ ఆలోచన. అయితే ఇవి రేర్ ఎర్త్ మెటల్స్కు ఆల్టర్నేటివ్ మాత్రం కావు. ఆస్ట్రేలియాలో అతిపెద్ద మైనింగ్ ఫైనాన్స్ హబ్ కూడా ఉండడంతో ట్రంప్ ఆ దిశగా పాచికలు కదుపుతున్నారు. అయితే చైనా మోనోపొలీని బ్రేక్ చేయడం టారిఫ్ విధించినంత ఈజీ కాదు. దశాబ్దాల అనుభవం, నైపుణ్యంతో ప్రాసెసింగ్ విభాగంలో చైనా చాలా ముందుంది. అరుదైన మూలకాలను గుర్తించి వాటిని తవ్వి తీసిన తర్వాత వేరు చేసే నిపుణుల కొరత కూడా ఉంది. చైనాకు వెలుపల వీళ్ల సంఖ్య చాలా తక్కువ. అమెరికా $1 బిలియన్ పెట్టుబడితో ముందుకొచ్చినా స్కిల్డ్ పర్సన్స్ లేకపోతే చైనాకు ఎదురెళ్లి కూడా ఉపయోగం ఉండదు. ఈ విషయంలో చైనాను టచ్ చేయాలంటే దశాబ్దాలు పడుతుందన్నది నిపుణులు చెబుతున్న మాట. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ లెక్కల ప్రకారం చైనా డామినేషన్ కాస్త తగ్గినా పైచేయి మాత్రం కొనసాగుతుంది. అమెరికా, చైనాలను పక్కన పెట్టి మన దేశం విషయానికి వద్దాం. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వల్లో మన దేశం 3వ స్థానంలో ఉంది. 6.9 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్న ఉత్పత్తి 1% కూడా లేదు. ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. రోబోటిక్స్, అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు ఒక్కటేంటి, భవిష్యత్ అవసరాలన్నీ రేర్ ఎర్త్ మెటల్స్తోనే ముడిపడి ఉన్నాయి. వచ్చే 7 ఏళ్లలో వీటి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 700% పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయంటే కాంపిటీషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రేర్ ఎర్త్ మెటల్స్ నిల్వల్లో 3వ స్థానంలో ఉన్న భారత్ పక్కా వ్యూహంతో ముందుకెళితే మాత్రం ఇది మనకు పెద్ద అడ్వాంటేజ్గా మారుతుంది. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేకపోతే ఫ్యూచర్ లేదు. మీకు ఇప్పుడు అర్థమైందా చైనాలో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ ట్రంప్కు ఎందుకు నిద్ర లేకుండా చేస్తున్నాయో? సమీప భవిష్యత్తులోనైతే చైనాను టచ్ చేయడం ఏ దేశం వల్ల కాదనే చెప్పాలి. అయితే అమెరికా, ఆస్ట్రేలియా, భారత్తో పాటు అరుదైన ఈ మూలకాలున్న దేశాలన్నీ కలిసి పనిచేస్తే 2040 నాటికి చైనా గుత్తాధిపత్యాన్ని తగ్గించవచ్చు. కానీ రేర్ ఎర్త్ మెటల్స్ చుట్టూ జరిగే గ్లోబల్ పవర్ గేమ్ మాత్రం ప్రపంచ రాజకీయ వ్యవస్థల్లో ఊహించని ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఈ గేమ్లో ఎవరు గెలుస్తారనేది ఆయా దేశాలకున్న ఆర్థిక శక్తిపై మాత్రమే కాదు, వ్యూహాలు, దూరదృష్టిపై కూడా ఆధారపడి ఉంటుంది. అయితే అమెరికా, చైనా మధ్య ప్రస్తుతానికి టారిఫ్ వారికే పరిమితమైన రేర్ ఎర్త్ మెటల్స్ యుద్ధం మాత్రం రానున్న రోజుల్లో ఏ రూపం తీసుకుంటుందన్నదే ప్రపంచాన్ని టెన్షన్ పెట్టే అంశం.